హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి డీటెయిల్స్ అనేది తెలుసుకుని ఉండాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియో ఒక కాన్సెప్ట్ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ డ్రీమ్ ప్రాపర్టీ వైపు అడుగు వేస్తున్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వన్స్ కానీ ట్వైస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయగలరు. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ కంపెనీలో అయితే మీరు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని, అయిపోయిన ప్రాజెక్ట్స్, ప్రజెంట్ ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అనేది కూడా క్లారిటీగా తెలుసుకోవాల్సి ఉంటుందండి. అదే విధంగా ఆ కంపెనీ యొక్క ఓనర్స్ ఎంతమంది, నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మెథడ్, టైం డ్యూరేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇలాగా మనము డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లో ఏజ్ అనేది తెలుసుకోవాలి. 60 years లింక్ డాక్యుమెంట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనకి కన్వర్షన్ సర్టిఫికేట్ కావాలి, మరి ఈ కాంపనెంట్ సర్టిఫికేట్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇలా అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు క్లారిటీగా అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ కంపెనీ యొక్క హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హ్యాపీ కస్టమర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కంపెనీ సాటిస్ఫాక్షన్ అనేది మనకు తెలుపుతూ ఉంటుంది. అదే విధంగా మనకి ఎవరైతే మనకు ఒక ప్లాట్ సజెస్ట్ చేస్తారో ఆ ఏజెంట్ కి రేరా సర్టిఫై అయ్యి ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ ఏజెంట్ కి రియల్ ఎస్టేట్ సంబంధించిన అవగాహన ఉందా లేదా అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా మన కంపెనీ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక చిన్న ఫార్ములా అండి, ఎల్పిజి అంటే లొకేషన్ ప్రైస్ గ్రోత్. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకు గ్రోత్ అనేది ఉంటుంది, బెనిఫిట్స్ అనేవి రావటం జరుగుతుంది. అదే విధంగా మన బడ్జెట్ కి అనుగుణంగా మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నెక్స్ట్ పాయింట్ లో మనం తెలుసుకున్నామండి. సో ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కదా మీ యొక్క ఆలోచన. ఎక్కడ అంటే మనకి మెట్రో రైల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్, అంటే లైక్ డెవలపింగ్ ఏరియాస్. మీరు ఒక 2-3 years లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అన్నట్టయితే మీరు డెవలపింగ్ ఏరియాస్ వైపు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ అనేది రావటం జరుగుతుందండి. లేదు మాకు ఒక 10 years టైం ఉందండి, మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్లాన్ చేస్తున్నాము అన్నట్టయితే మీకు మెట్రో రైల్ కనెక్టివిటీకి కొంచెం లాంగ్ వెళ్ళి, అంటే దూరం వెళ్ళి మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ప్రస్తుతానికి మన ప్రైజెస్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి మీకు బెనిఫిటబుల్ గా ఉంటుంది. సో ఇదండి, ఈ బేసిక్ పాయింట్స్ ని బట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇన్వెస్టర్, ఆల్ ది బెస్ట్.